మనం శంబల నగరం గురించి చర్చించుకుంటున్నాం కదా. వెల్కమ్ టు పార్ట్ 3. టిబెట్ మన ఇండియాకి ఉత్తర దిక్కున ఉన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తూ ఉంటారు. దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలో రహస్య నగరం శంబల ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మున్ముందు చూద్దాం. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పడిందనే విషయాన్ని తెలుసుకుందాం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయుడు, జమదాగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహర్షి నుండి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సు ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీ రామాయణ బాలకాండలోని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు యాగం కోసం అడవులకు తీసుకువెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకువెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి వెళ్ళినట్టు ఆధారాలు అయితే ఉన్నాయి. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్.